ఒక కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉండి తన సొంత కొడుకు మీద కేసు బుక్ అయ్యి మొన్న 8 తారీఖు నాడు ఇక్కడ కేసు బుక్ అయ్యి విచారణ సాగుతుంటే ఒక కేంద్ర సహాయ మంత్రి ఉండి ఇప్పటి వరకు స్పందించకపోవడం మన దీని వెనుకున్న అంతర్యం ఏంది? రాష్ట్రంలో చిన్న ఇష్యూకే రాద్ధాంతం చేసి ఈ ప్రజాప్రభుత్వం మీద నిత్యం బురద తల్లి ఆవేశంగా మాట్లాడే బండి సంజయ్ గారు మరి మీ కొడుకు విషయం వచ్చేసరికి ఎందుకు నోరు మెదపడం లేదు? మరి రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల ఆత్మగౌరవం పెంచి మహిళల భద్రత విషయంలో మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్న సమయంలో ఒక మైనర్ బాలిక మీద వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వాళ్ళదే తప్పు, ఆ మహిళదే తప్పు అని చెప్పి చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం? మరి నిత్యం నువ్వు రాముని మీద, దేవిని నమ్మిన పేరుగా రాముని పేరు మీద రాజకీయాలు చేసే బండి సంజయ్ గారు మరి అదే రాముని సాక్షిగా ఎందుకు నీ కొడుకు నిర్దోషాన్ని నిరూపించుకోలేకపోతున్నావు? ఏ తప్పే చేయకపోతే మరదే రాముడి మీద నువ్వు ప్రమాణం చేసి నా కొడుకు నిర్దోషి, నా కొడుకు ఎలాంటి తప్పు చేయాలన్నా కదా. మరి ప్రతిసారి ఏ విషయం వచ్చినా ఇక సికింద్రాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారు అంటావు, మరి అదే భాగ్యలక్ష్మి అమ్మవారు సాక్షిగా నీ కొడుకు నిర్దోషాన్ని ఎందుకు నిరూపించుకుంటలేవు? ఇలా రాష్ట్రంలో ఏ విషయంలోనైనా గగ్గోలు పెట్టి రాద్ధాంతం చేసే బండి సంజయ్ నీ సొంత విషయం, నీ కుటుంబ విషయంలో ఎందుకు పోలీసులకు సహకరించట్లేదు? నీ కొడుకు తప్పే చేయనప్పుడు ఎక్కడ దాచినవు నీ కొడుకును? ఎందుకు నువ్వు పోలీసులకు సహకరిస్తలేవు?